వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ చలన ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. చూడండి, మనకి ఇక్కడ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. టాప్లో రైట్ సైడ్ చూసినట్లయితే లాగిన్ ఆప్షన్ ఉంది. లాగిన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ట్యాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫార్మ్ సంబంధించిన ట్యాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో చెక్ బాక్స్లో టిక్ మార్క్ అయితే చేసుకొని మనమైతే పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం లాగిన్ అయ్యాము. ఇన్కమ్ ట్యాక్స్ చలన జనరేట్ చేసుకోవడానికి మనమైతే ఇప్పుడు పైన చూసినట్లయితే ఈ ఫైల్ అని ఉంది. ఈ ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. దీనిలో చూసినట్లయితే ఈపే ట్యాక్స్ అని ఉంది కదా, దీని మీద అయితే మనం ఇప్పుడు క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మనం 2025-26కి ఇన్కమ్ ట్యాక్స్ చలానా జనరేట్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెలెక్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం కొత్తగా 2026, 2027 మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఉంది కదా, దీని మీద అయితే మనం టిక్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి చేస్తున్నాను కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 మీద టిక్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ టాప్లో చూసినట్లయితే న్యూ పేమెంట్ అని ఉంది కదా, దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ట్యాక్స్ ఇయర్ 2026, 2027 సెలెక్ట్ చేసుకొని పే టీడీఎస్, టీసీఎస్ అని ఉంది కదా, దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే ట్యాక్స్ అప్లికేబుల్ అని ఉంది. కంపెనీ అయితే మీరు కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ కాకుండా ఆఫీస్ సెక్షన్ అయితే అదర్ దాన్ కంపెనీ అని టిక్ మార్క్ చేసుకోవాలి. కింద చూసినట్లయితే రెసిడెంట్ డిడక్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే మనం టిక్ మార్క్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో మనం సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ సెక్షన్స్ అయితే ఇప్పుడైతే లేవు, కొత్తగా సెక్షన్స్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఫైలింగ్ చేయాలనుకుంటే 392 days 1001 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కాంట్రాక్టర్కి అయితే ఒకలాగా, అలాగే టెక్నికల్ సపోర్ట్కి అయితే ఒక సెక్షన్ ఉంటుంది. పాత సెక్షన్స్ అన్నీ చేంజ్ అయిపోయేవి. ఇప్పుడు పాత సెక్షన్స్ అన్నీ కొత్త సెక్షన్కి ఏ విధంగా మెర్జ్ అయ్యాయో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉంది. నేనైతే ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరైతే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పాత సెక్షన్లో ఉండేవి ఆ సెక్షన్స్ అనే కొత్త సెక్షన్లోని ఎక్కడ మెర్జ్ అయ్యాయో మీరు ఈజీగా తెలుసుకొని ఫైలింగ్ అయితే చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి. సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ట్యాక్స్ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఈ యాడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ యాడ్ క్లిక్ చేయగానే ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనకి టిక్ మార్క్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో కూడా ప్రివ్యూ చూపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో పేమెంట్ మెథడ్ అయితే అడుగుతుంది. మనం అయితే బ్యాంక్లో పే చేయాలనుకుంటున్నాం కాబట్టి పే టు బ్యాంక్ కౌంటర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం బ్యాంక్లో ఏ విధంగా పే చేయాలనుకుంటున్నామో క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ చెక్ అయితే బ్యాంక్ చెక్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ డీడీ ద్వారా పే చేయాలనుకుంటే డీడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు చెక్ మీద టిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే చెక్కు సంబంధించిన బ్యాంక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేనైతే ఈ బ్యాంక్ లిస్ట్లోని యూనియన్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ మీద మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో ప్రివ్యూ చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. డౌన్లోడ్ చలానా ఫామ్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే పీడిఎఫ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసినట్లయితే 2 pages ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ పేజ్ బ్యాంక్ ఇవ్వాలి, సెకండ్ పేజ్ మన ఆఫీస్ కరెస్పాండెంట్స్కి అయితే ఉంచుకోవాలి. ఈ ఫామ్తో పాటు మనం చెక్ పేమెంట్ చేయాలనుకున్నాం కాబట్టి చెక్ కూడా అటాచ్ చేసి బ్యాంక్ కౌంటర్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.